Hello students, welcome to HIMA Educational Hub. E-learning by కొల్లు శ్రీనివాస్, ప్రభుత్వ జూనియర్ కళాశాల నడిగూడెం, సూర్యాపేట జిల్లా. లాస్ట్ క్లాస్లో మనం రౌండ్ టేబుల్ సమావేశాల గురించి, అదేవిధంగా గాంధీ ఇర్విన్ ఒప్పందం, నెక్స్ట్ కమ్యూనల్ అవార్డు గురించి చెప్పుకోవడం జరిగింది. వీటన్నిటి ఫలితంగా వచ్చినటువంటి పూణే ఒప్పందం, మహాత్మా గాంధీ మరియు అంబేద్కర్ల మధ్య జరిగినటువంటి పూణే ఒప్పందం గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత 1940స్లో వచ్చినటువంటి ఆగస్ట్ ఆఫర్, నెక్స్ట్ 42లో క్రిప్స్ మిషన్ భారతదేశానికి రావటం, వీటన్నిటి ఫలితంగా వచ్చినటువంటి చివరిగా వచ్చిన ఉద్యమం, జాతీయ ఉద్యమంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమం. సో వీటన్నిటి గురించి చెప్పుకొని చివరిగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినంత వరకు కూడా మనం 1947 ఆగస్టు 15 వరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా మనం చర్చించుకోవడము జరిగింది. సో ఈరోజు లెసన్ భారత ప్రభుత్వ చట్టాలు. భారతదేశంలో పాలన కొనసాగించడానికి వలసవాద బ్రిటిష్ ప్రభుత్వం పలు రకాల చట్టాలని రూపొందించడం అనేది జరిగింది. అంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్న క్రమంలో, పరిపాలనలో భాగంగా కొన్ని చట్టాలను రూపొందించి అమలు చేయడం అనేది జరిగింది. సో అందులో భాగంగా భారతదేశంలో పరిపాలన నియంత్రణ చేసుకుంటూ తమ ప్రయోజనాలు సంరక్షించుకోవడానికి ఈ చట్టాలు అనేవి ఉద్దేశించబడ్డాయి. వీటిలో అంటే బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి చట్టాల్లో రెగ్యులేటింగ్ చట్టం మొట్టమొదటి చట్టంగా చెప్తాం. ఇది 1773లో చేయటం జరిగింది. దీన్ని 1973 రెగ్యులేటింగ్ యాక్ట్ అని కూడా అంటారు. ఆ తర్వాత ఒక 4 చార్టర్ చట్టాలు తయారు చేయడం జరిగింది. అవి 1793, 1813, 1833, 1853 ఇవి చార్టర్ చట్టాలు. అదేవిధంగా భారత కౌన్సిల్ చట్టం 1861, అదేవిధంగా 1892 అనే చట్టాలని చేయటం జరిగింది. వీటన్నిటికంటే కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాల్లో భారత కౌన్సిల్ చట్టం లేదా మింటో మార్లే సంస్కరణలు 1909, అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టం లేదా మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు 1919, నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం 1935, చివరిగా భారత స్వాతంత్ర చట్టం 1947 ముఖ్యమైనవి. సో మనం ఈ లెసన్లో ముఖ్యంగా ఈ 1909, 1919 అండ్ 1935, 1947 చట్టాల గురించి చెప్పుకోబోతున్నాం. దీంట్లో మొదటి చట్టం భారత కౌన్సిల్ చట్టం 1909. ఈ చట్టం అనేది అప్పటి వైస్రాయ్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో అతను లార్డ్ మింటో, ఇతనుతో పాటుగా భారతీయ వ్యవహారాల కార్యదర్శి లార్డ్ జాన్ మార్లే వీరిద్దరి చొరవతో రూపొందించబడింది. అందువల్లనే ఈ చట్టాన్ని మింటో మార్లే సంస్కరణల చట్టంగా ప్రఖ్యాతి పొందిందన్నమాట. ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన నిబంధనలు, అంటే ఏ నిబంధనలు ఈ భారత కౌన్సిల్ చట్టం లేదా మింటో మార్లే సంస్కరణల చట్టంలో పొందుపరిచారు అంటే, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క సంఖ్యాబలాన్ని 16 నుంచి 60కి పెంచడం జరిగింది. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యని 16 ఉన్నటువంటి సంఖ్యని 60కి పెంచడం అనేది జరిగింది. అదేవిధంగా భూస్వాములు మరియు ముస్లింలు వ్యాపార వాణిజ్య సంఘాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది. ప్రత్యేక నియోజకవర్గాలు అంటే వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో వారు మాత్రమే పోటీ చేసే విధంగా వీరికి ప్రత్యేకంగా నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది. వారు అంటే డబ్బున్న భూస్వాములు, ముస్లింలు, అదేవిధంగా వ్యాపారాలు చేసుకునే వారికి ప్రత్యేక నియోజకవర్గాలని ఈ భారత కౌన్సిల్ చట్టం 1909 ద్వారా కేటాయించడం జరిగింది. అదేవిధంగా పరోక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టి జనాభాలో అతి కొద్ది మందికి మాత్రమే ఓటు హక్కును పరిమితం చేయడం జరిగింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ ఎలక్షన్స్ అండ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్.
ప్రత్యక్ష ఎన్నికలు, పరోక్ష ఎన్నికలు. ప్రత్యక్ష ఎన్నికలు అంటే ప్రజలు నేరుగా ఓటు వేసి ఎవరినైతే ఎన్నుకుంటారో దాన్ని ప్రత్యక్ష ఎన్నిక అంటారు. పరోక్ష ఎన్నిక అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారు ద్వారా ఎన్నిక కాబడే ఎవరైతే ఉంటారో వారిని పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకున్న వారుగా చెప్పడం జరుగుతుందన్నమాట. సింపుల్గా డైరెక్ట్ ప్రజలే ఎన్నుకుంటేనేమో డైరెక్ట్ ఎలక్షన్ అంటారు. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా ఎన్నుకుంటే దాన్ని పరోక్ష ఎన్నికలు అంటారు. సో ఈ భారత కౌన్సిల్ చట్టం అనేది పరోక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టింది. అలాగే ఓటు హక్కుని అందరికీ ఇవ్వకుండా కొద్దిమందికి మాత్రమే ఇవ్వటం అనేది జరిగింది. నెక్స్ట్, గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక కౌన్సిల్కు ఒక భారతీయుణ్ణి, అదేవిధంగా భారతీయ వ్యవహారాల కార్యదర్శి యొక్క కౌన్సిల్కు 2 భారతీయులను నామినేట్ చేయడానికి అవకాశం కల్పించబడింది. అంటే సింపుల్గా ఏంటంటే పరిపాలనలో భారతీయులని భాగస్వాములను చేయడం జరుగుతుంది అనమాట. భారతీయులని అడ్మినిస్ట్రేషన్లో పరిపాలనలో వారిని భారతీయులని భాగస్వాములను చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టం 1919. భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వము ఆగస్టు 20, 1917వ తేదీన ఒక ప్రకటనని చేసిందనమాట. ఏంటిది ప్రకటన అంటే భారత రాజ్య కార్యదర్శి ఎడ్విన్ మాంటెగ్ భారతదేశాన్ని సందర్శించి అప్పటి భారత వైస్రాయ్ అయినటువంటి లార్డ్ చేమ్స్ఫర్డ్ మరియు ఇతర భారతీయ నాయకులతో చర్చలు జరిపి ఈ ఏదైతే బ్రిటిష్ వారు ఏదైతే సంస్కరణలు ప్రవేశపెట్టాలనుకుంటున్నారో ఆ సంస్కరణలను ప్రకటించడం జరిగింది. అందువల్ల వీటిని మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలుగా చెప్పడం జరుగుతుందన్నమాట. మరి ఏంటి ఈ సంస్కరణలు అంటే భారత ప్రభుత్వ చట్టం లేదా మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం 1919 ప్రకారం భారతదేశంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏమిటి అంటే ఈ చట్టం ప్రకారం భారతదేశంలో పార్లమెంటరీ తరహా విధానాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే పార్లమెంటరీ తరహా విధానం అంటే ఏంటిది? సింపుల్గా ఏదైతే ఈ ప్రభుత్వాంగాలు ఉంటాయో కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండి అదేవిధంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అంటే శాసన నిర్మాణ శాఖ నుండే కార్యనిర్వాహక శాఖ అనేది ఉద్భవిస్తుంది. అదేవిధంగా కార్యనిర్వాహక శాఖ తన యొక్క పదవీ కాలం అనేది శాసన నిర్మాణ శాఖ యొక్క భవితవ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే శాసనసభ యొక్క విశ్వాసం ఉన్నంత కాలం మాత్రమే కార్యనిర్వాహక శాఖ పదవిలో ఉంటుంది. సో అలాంటి వ్యవస్థనే మనం పార్లమెంటరీ తరహా విధానంగా చెప్తామన్నమాట. నెక్స్ట్, రాష్ట్రాల స్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన, అదేవిధంగా రాష్ట్రాల అధికారాలను రిజర్వ్ మరియు ట్రాన్స్ఫర్డ్ రకాలుగా 2 రకాలుగా విభజించడం జరిగింది. రాష్ట్రాల యొక్క అధికారాలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి అధికారాలను ఒకటి రిజర్వ్ అధికారాలని మరియు ట్రాన్స్ఫర్డ్ అధికారాలను 2 రకాలుగా విభజించడం అనేది జరిగింది. ఆ తర్వాత సిక్కు మతస్థులకు, ఆంగ్లో ఇండియన్లకు మరియు క్రైస్తవులకు, ఇతర యూరోపియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలని కేటాయించడం జరిగింది. మనం 1909 మింటో మార్లే సంస్కరణల ప్రకారం చెప్పుకున్నట్టు భూస్వాములకు ఏదైతే వ్యాపార వాణిజ్యాలు చేసుకునే వారికి ఎలాగైతే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారో ఈ చట్టం 1919 చట్టం ప్రకారము సిక్కులకు, ఆంగ్లో ఇండియన్లకు, క్రైస్తవులకు, ఇతర యూరోపియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలని కేటాయించడం జరిగింది. అలాగే పరోక్ష ఎన్నికల స్థానంలో ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టింది. అంటే మింటో మార్లే సంస్కరణల సమయంలో పరోక్ష ఎన్నికలు ప్రవేశపెడితే ఈ చట్టం ప్రకారము పరోక్ష ఎన్నికల స్థానంలో ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది.
ఇక మరొక చట్టం, ముఖ్యమైన చట్టం భారత ప్రభుత్వ చట్టం 1935. ఇది అత్యంత ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనదంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందుకే ఏర్పడ్డ రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి, రచించడానికి వివిధ దేశాల రాజ్యాంగాలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన క్రమంలోనే ఎక్కువ అంశాలను ఈ భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి స్వీకరించడం అనేది జరిగింది. జాన్ సైమన్ నేతృత్వంలోని శాసనబద్ధ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ చట్టాన్ని రూపొందించడం అనేది జరిగింది. అంటే సైమన్ కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా రూపొందించిన చట్టం ఏది అంటే భారత ప్రభుత్వ చట్టం 1935. అలాగే ఈ చట్టం తయారు చేయడానికి 3 రౌండ్ టేబుల్ సమావేశాల సమాలోచనలు, అంటే మనం గతంలో చెప్పుకున్నాం లండన్లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబడింది. 1930 నుంచి 32 మధ్యలో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబడ్డాయి. అలాగే కమ్యూనల్ అవార్డు, నెక్స్ట్ పూనా ఒప్పందం, ఇవన్నీ కూడా ఈ భారత ప్రభుత్వ చట్టం రూపొందటానికి ప్రభావం అనేది చూపటం జరిగింది. ఈ చట్టం యొక్క ముఖ్యాంశాలు చూస్తే అఖిల భారత సమాఖ్య ఏర్పాటు. ఏంటిది సమాఖ్య అంటే ఏంటిది? ఏకకేంద్ర అంటే ఏంటిది? ఒకే ఒక్క కేంద్రం ఉండి సర్వాధికారాలు కేంద్రానికే ఉంటే దాన్ని ఏకకేంద్ర ప్రభుత్వంగా చెప్తాము. సమాఖ్య అంటేనేమో కేంద్రంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉండి కేంద్రానికి కొన్ని అధికారాలు, రాష్ట్రాలకు కొన్ని అధికారాలు ఉంటే దానినే సమాఖ్య వ్యవస్థగా చెప్తాము. సో మనకి భారతదేశంలో 1935 చట్టం ఏం ప్రతిపాదించిందంటే భారతదేశం అనేది సమాఖ్య తరహా ఉంటుంది అని ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. అంటే కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలుగా ఉండి రాష్ట్రాలకు కొన్ని సొంత అధికారాలను కేటాయించడం అనేది జరిగింది. నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాల మధ్య 3 జాబితాలలో అధికారాల విభజన. అంటే ముందే చెప్పుకున్నాం సమాఖ్య వ్యవస్థను ప్రతిపాదించింది కాబట్టి సమాఖ్య వ్యవస్థలో కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ఉంటాయి కాబట్టి మరి ఏ అధికారాలు కేంద్రానికి ఉంటాయి, ఏ అధికారాలు రాష్ట్రాలకు ఉంటాయి అనేది స్పష్టమైన విభజన అనేది ఉండాలి. కాబట్టి 3 జాబితాల కింద అధికారాలను విభజించడం జరిగింది. అవి ఒకటి ఫెడరల్ జాబితా, అంటే కేంద్ర జాబితా, అంటే కేంద్రం పరిధిలోకి వచ్చే అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్నే ఫెడరల్ జాబితా అంటారు. వీటిలో 59 అంశాలు అనేవి ఉన్నాయి. రెండవది ప్రొవిన్షియల్ జాబితా, దీన్నే రాష్ట్రాల జాబితా కూడా అంటారు. ఈ రాష్ట్ర జాబితాలో 54 అంశాలని పొందుపరచడం జరిగింది. తర్వాత ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితా అంటే ఏంటంటే ఈ జాబితాలో 36 అంశాలు ఉన్నాయి. ఈ 36 అంశాల మీద కూడా పూర్తి అధికారం అనేది కేంద్రానికి ఉంటుంది, రాష్ట్రాలకు ఉంటుంది. కాబట్టి దీన్ని ఉమ్మడి జాబితాగా చెప్తామన్నమాట. అదేవిధంగా రాష్ట్రాలలో ఉన్నటువంటి ద్వంద్వ పాలన రద్దు చేసి కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో ద్విసభ పద్ధతిని ప్రవేశపెట్టారు. అంటే 2 సభలు ఉండే పద్ధతిని మొదటిసారిగా రాష్ట్రాలలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీన్ని ద్విసభ పద్ధతిగా చెప్తాము. నెక్స్ట్ షెడ్యూల్ కులాలకు, మహిళలకు, భారత క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్లకు, యూరోపియన్లకు, కార్మికులకు శాసన మండలిలో ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయటం అనేది జరిగింది. మనం 1900 ముస్లింలకి, భూస్వాములకి 1909 అంటే 1909 మింటో మార్లే సంస్కరణలు ఏమో ముస్లింలకి, భూస్వాములకి ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తే 1919 చట్టమేమో ఆంగ్లో ఇండియన్లకు, క్రిస్టియన్లకు, సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చింది. 1935 చట్టం ఏం చేసిందంటే షెడ్యూల్ కులాలకు, మహిళలకు, భారత క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్లకు, వివిధ వ్యక్తులకి ప్రత్యేక నియోజకవర్గాలని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. అదేవిధంగా ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. అంటే ఇది తర్వాత సుప్రీంకోర్టుగా మారటం జరిగింది. ఒక ఫెడరల్ కోర్టు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేసుల విచారణ కోసం ఒక ఫెడరల్ కోర్టుని 1935 చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ కేంద్రంలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేశారు. అంటే
ఇప్పుడున్నటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ అంటారు. అదే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు యూపీఎస్సీగా మారింది. యూపీఎస్సీగా ప్రతి రాష్ట్రంలో కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. ఎందుకు ఇది మరి ఏమిటికి ఈ కమిషన్ల పని ఏంటంటే, ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమో ఆల్ ఇండియా సర్వీసులకు సంబంధించినటువంటి ఎన్నికకు అంటే అభ్యర్థులకి పోటీ పరీక్షలు నిర్వహించి ఆ సర్వీసులకి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుందన్నమాట. రాష్ట్రాల్లోనేమో రాష్ట్ర సర్వీసులు ఏవైతే ఉంటాయో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి సర్వీసులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వివిధ పోటీ పరీక్షలు నిర్వహించడానికి ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లని ఈ 1935 చట్టం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలను, ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆర్బీఐ అంటారు. ఇది దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకి ఇది మార్గదర్శిగా ఉంటూ అన్ని బ్యాంకుల మీద నియంత్రణ అధికారాన్ని కలిగి ఉండి వారి యొక్క పరిపాలనా విధుల్ని కూడా సమీక్షించడం అనేది జరుగుతుంది. ఇక చివరి చట్టం అతి ముఖ్యమైనది భారత స్వాతంత్ర చట్టం 1947. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించి అమలు చేసిన అంతిమ చట్టంగా దీన్ని పేర్కొనవచ్చు. అంటే చిట్ట చివరి చట్టం అన్నమాట ఇది. భారతదేశంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి అతి చిట్ట చివరి చట్టము భారత స్వాతంత్ర చట్టం 1947. భారతదేశంలో చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ మనం ముందే చెప్పుకున్నాం, లార్డ్ మౌంట్ బాటన్. లాస్ట్ గవర్నర్ ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటను. అదేవిధంగా బ్రిటిష్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ, వీరిద్దరి ఉమ్మడి ప్రయత్నం ఫలితంగా ఈ చట్టం అనేది రూపొందించబడింది. మనం గత క్లాసులో చెప్పుకున్నట్టు మౌంట్ బాటన్ ప్రణాళిక అని చెప్పుకున్నాం కదా. ఆ ప్రణాళికని తయారు చేయడానికి బ్రిటిష్ ప్రధాని అట్లీ భారతదేశానికి మౌంట్ బాటన్ని పంపించడం జరుగుతుంది. అక్కడ అతను సుదీర్ఘంగా చర్చించి విపి మీనన్ లాంటి వ్యక్తుల సలహాతోని ఒక ప్రణాళికను తయారు చేసి దాన్ని బ్రిటిష్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అట్లా అతను రూపొందించిన చట్టం భారత స్వాతంత్ర చట్టంగా మారి ఆ చట్టం ముసాయిదాను బ్రిటిష్ కామన్స్ సభలో అంటే హౌస్ ఆఫ్ కామన్స్ సభలో జూలై 4, 1947 ప్రవేశపెట్టడం అనేది జరిగింది. జూలై 18, 1947 రాజముద్ర లభించింది దీనికి భారత స్వాతంత్ర చట్టానికి జూలై 18, 1947 రాజముద్ర లభించడం అనేది జరిగింది. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు భారత స్వాతంత్ర చట్టం ప్రకారం అంటే భారత స్వాతంత్ర చట్టం 1947 ప్రకారం భారతదేశానికి ఆగస్టు 15న, పాకిస్తాన్కు ఆగస్టు 14న స్వాతంత్రం లభించి స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడతాయి. నెక్స్ట్, స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారము రద్దవుతుంది. అంటే బ్రిటిష్ వారి పరిపాలనలో కాకుండా సొంతంగా పరిపాలించుకునే స్వదేశీ సంస్థానాలు మనకి గతంలో 562 సంస్థానాల దాకా ఉన్నాయన్నమాట. ఆ సంస్థానాల మీద బ్రిటిష్ యొక్క సార్వభౌమాధికారం అనేది ఈ 1947 చట్టం ప్రకారం రద్దవుతుంది. అలాగే భారతదేశానికి, పాకిస్తాన్కు వేరువేరుగా రాజ్యాంగ పరిషత్తులు ఏర్పడి రాజ్యాంగ రూపకల్పన సంస్థలుగా వాటి పరిధిలోని శాసనసభలుగా బాధ్యతలు నిర్వర్తిస్తాయి. అంటే భారతదేశానికి రాజ్యాంగం ఏర్పాటు చేయడానికి వేరే రాజ్యాంగ పరిషత్తు, పాకిస్తాన్కు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి వేరే రాజ్యాంగ పరిషత్ ఏర్పడి అవి మరి వాటి పరిధిలో శాసనసభలుగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తాయి. అంటే పార్లమెంట్ ఏర్పాటు అయ్యేంత వరకు కూడా తాత్కాలిక పార్లమెంటుగా ఈ రాజ్యాంగ పరిషత్తులు తమ బాధ్యతలను నిర్వర్తిస్తాయని చెప్పడం అనేది జరిగింది. బ్రిటిష్ రాజు లేక రాణికి ఉన్నటువంటి భారత చక్రవర్తి అనే బిరుదు రద్దవుతుంది. భారత చక్రవర్తి అనే బిరుదు అనేది ఈ చట్టం ప్రకారము రద్దు కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, గవర్నర్ జనరల్,
రాష్ట్ర గవర్నర్లు రాజ్యాంగపరమైన అధిపతులుగా వ్యవహరిస్తారు. గవర్నర్ జనరల్ ఏమో దేశం మొత్తానికి ఉంటుంది. రాష్ట్ర గవర్నర్లేమో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక గవర్నర్ కూడా ఉండటం జరుగుతుంది. వాళ్ళు రాజ్యాంగపరమైన అధిపతులుగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చెప్పుకున్నట్టు ముందే దేశంలో ఉన్నటువంటి 562 స్వదేశీ సంస్థానాలకు స్వేచ్ఛా స్వాతంత్రాలను ప్రసాదిస్తూ అవి ఇండియన్ యూనియన్లో కానీ పాకిస్తాన్ యూనియన్లో కానీ కలిసే అవకాశం కల్పించడం జరిగిందనమాట. అంటే బ్రిటిష్ ఆధీనంలో ఉన్నటువంటి భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సొంతంగా పరిపాలించే 562 స్వదేశీ సంస్థానాలు, ఉదాహరణకి బ్రిటిషు, జమ్మూ కాశ్మీర్ లాంటివి ఏవైతే ఉన్నాయో, హైదరాబాదు, జమ్మూ కాశ్మీర్ లాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి సంస్థానాలకు స్వేచ్ఛా స్వాతంత్రాలను ప్రసాదిస్తూ అవి ఇండియన్ యూనియన్లో అంటే భారతదేశంలోనే విలీనం కావచ్చు, పాకిస్తాన్ దేశంలోనైనా విలీనం కావచ్చు అని అవకాశం కల్పించడం జరిగింది. దీంతోపాటు ఇంకో అవకాశం కూడా ఏంటంటే స్వతంత్రంగా కూడా ఉండొచ్చు అని కూడా 3 ఆప్షన్లు అనేవి ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ చివరికి అంటే వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికతో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థానాలు కూడా భారతదేశంలోనే విలీనం కావటం జరిగింది. చివరిగా విలీనమైన సంస్థానం ఏది అంటే హైదరాబాద్ సంస్థానం ఒక్కటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే 1948 సెప్టెంబర్ 17న విలీనం కావటం జరిగింది. చివరిగా విలీనమైంది భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం. ఇవి భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఉన్నటువంటి భారత ప్రభుత్వ చట్టాలకు సంబంధించి 1909 మింటో మార్లే సంస్కరణల చట్టం, 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం, 1947 భారత స్వాతంత్ర చట్టానికి సంబంధించిన వివిధ ముఖ్య అంశాలు. నెక్స్ట్ లెసన్లో రాజ్యాంగ పరిషత్ అదేవిధంగా రాజ్యాంగ రూపకల్పన గురించి చర్చించుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయడంతో మీకు అన్ని వీడియోస్ కూడా రావటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.